నరసింహరావు ఉన్నారు ప్రస్తుతం తెలంగాణ సెక్రటరియట్ దగ్గర. సో ఆయనతో మాట్లాడదాం. సో నరసింహరావు, అసలు ఏంటి కేటీఆర్ విచారణ సందర్భంగానే ఈ అంశాలన్నీ కూడా బయటికి రావడాన్ని ఎట్లా చూడాలి? సో ప్రభుత్వం ఇన్ని రోజులుగా ఈ గ్రీన్ కోతో పాటుగా దాని అనుబంధ సంస్థలు బీఆర్ఎస్ పార్టీకి బాండ్లు చెల్లించాయి అనేటువంటి అంశాన్ని ఇప్పుడే బయటికి తీసుకురావడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ఎస్, అంటే ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక వాదన చేస్తూ వస్తూ ఉన్నారు. ఈ కేసు తన మీద నమోదైనప్పటి నుంచి, ఈ కేసు బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఒక వాదన చేసుకుంటూ వచ్చారు. అసలు ఫస్ట్ వచ్చినటువంటి వాదన సమయంలోనేమో అంత తానే చేశాను, హైదరాబాదు బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసము ఈ కీలకమైనటువంటి అంతర్జాతీయంగా ఒక క్రేజ్ ఉన్నటువంటి ఈ ఫార్ములా ఈ రేస్ను హైదరాబాద్కు తీసుకువచ్చాను, దాని విలువ తెలియదు, దానివల్ల చాలా వరకు ఆదాయం వస్తుంది, లాభాలు వస్తాయని చెప్పి రకరకాలైనటువంటి వాదనలు మొదట కేటీఆర్ చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చేటప్పటికి కోర్టులో వాదనకు వచ్చేటప్పటికి ఈ ఒప్పందాల విషయంలో ఏవైనా జరిగితే మిస్టేక్స్ జరగవచ్చు, లేదంటే నిబంధనల ఉల్లంఘన జరగవచ్చు, కానీ ఎక్కడా కూడా అవినీతి జరగలేదు. నిజంగా అవినీతి ఎక్కడ జరిగింది? ఈ డబ్బులు ఆ కంపెనీకి వెళ్ళాయి తప్ప తమకు ఆ కంపెనీ నుంచి మాకేమైనా వచ్చాయా, మా జేబులోకి వచ్చాయా, మా ఇంటికి వచ్చాయా, మా అకౌంట్లోకి వచ్చాయా, దమ్ముంటే ఆ వివరాలని బయట పెట్టండి అనేటువంటి వాదనని, రకరకాలైనటువంటి వాదనల్ని ఇప్పటి వరకు కేటీఆర్ చేస్తూ వస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఫార్ములా ఈ రేస్కు సంబంధించినటువంటి కేసు విషయంలో ఈరోజు ఉదయం కూడా ఏసీబీ నోటీసులు ఇస్తే ఆ ఏసీబీ కార్యాలయం వద్ద కూడా ఒక పెద్ద హైడ్రామా అనేది జరిగింది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో ఒక క్లారిటీ ఇవ్వాలి జనాలకి. ఎదురుదాడి కేటీఆర్ఏ చేస్తున్నాడు, తాము ఏది తప్పు జరగలేదని చెప్పి, ఇక్కడ అవినీతే జరగలేదని చెప్పి, కేవలము ఉల్లంఘనలు మాత్రమే జరగాలని చెప్పి, ఏదో ప్రభుత్వం తనపైన కక్షపూరితంగా వ్యవహరిస్తుంది అని చెప్పి ఒక వాదన చేస్తున్నటువంటి నేపథ్యంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రభుత్వము ఈరోజు కీలకమైనటువంటి అంశాలను వెల్లడించింది. నిజానికి గతంలో జరిగినటువంటి ఈ ఒప్పందం విషయంలో అనేక రకాలైనటువంటి ఉల్లంఘనలు జరిగాయని చెప్పి ఇప్పటివరకు వాదిస్తూ వస్తున్నటువంటి ప్రభుత్వము అందుకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలను కూడా ఈరోజు ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఇందులో పూర్తిగా క్విడ్ ప్రోకో జరిగింది. అంటే ఒక ఆయాచిత ప్రయోజనం, ఒక కంపెనీకి లబ్ధి చేకూర్చడం ద్వారా ఆ కంపెనీ ద్వారా వీరు కూడా ప్రయోజనం పొందారు అనేటువంటి ఒక కీలకమైనటువంటి ఆధారాలను ఈరోజు ప్రభుత్వం ప్రజల ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అందులో భాగంగా ఈ గ్రీన్ కో కంపెనీతో ఏదైతే ఒప్పందం చేర్చుకున్నారో ఈ ఫార్ములా ఈ రేస్కు సంబంధించి ఆ ఒప్పందంలో భాగంగా 40 కోట్ల పైచీలకు ప్రయోజనాన్ని చేకూర్చారు. అంటే ఇప్పటి వరకు దీనిపైన 55 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి చెల్లించారు. అందులో ఉల్లంఘనలు చేశారు. వాస్తవానికి విదేశీ బాండ్లు కొనుగోలు చేసి విదేశీ కరెన్సీ రూపంలో చెల్లించాల్సినప్పుడు ఆర్బీఐ అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పి ఒకటి, అంతేకాకుండా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా చెల్లించారనేటువంటి వాదనలో ఇంతసేపు జరుగుతూ వచ్చింది. కానీ ఇప్పటి వరకు నిజంగా ఏ విధమైనటువంటి ప్రయోజనం చేకూరింది అనేటువంటిది కొంత సస్పెన్స్గా ఉండింది. కానీ ఆ సస్పెన్స్కి ఈరోజు ప్రభుత్వం తెరతేసింది. ఏదైతే గ్రీన్ కో కంపెనీ ఉందో దీనికి ఆ కంపెనీ దాదాపుగా 7 సార్లు 11 కోట్ల రూపాయలను నేరుగానే బాండ్ల రూపంలో ఈ బీఆర్ఎస్ పార్టీకి లబ్ధిని చేకూర్చింది. బాండ్లు కొనుగోలు చేసి బీఆర్ఎస్కి చెల్లించింది చందా రూపంలో. సో అంతేకాకుండా దాదాపుగా మిగతా డబ్బంతా కూడా గ్రీన్ కోకి అనుబంధంగా ఉన్నటువంటి కంపెనీలు కూడా చెల్లించాయి. అంటే బాండ్ల రూపంలో బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం చేకూరింది. అంటే దాదాపుగా 40 కోట్ల పైచీలకు 55 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం నుంచి ఆ కంపెనీకి వెళ్ళి ఆ కంపెనీ నుంచి ఎన్నికల బాండ్ల రూపంలో తిరిగి బీఆర్ఎస్ పార్టీకి వచ్చాయి, బీఆర్ఎస్ అకౌంట్లో చేరిపడ్డాయి. ఈ విధంగా క్విడ్ ప్రోకో జరిగింది. బీఆర్ఎస్ పార్టీకి ప్రయోజనం చేకూరింది. ఇందులో ఫెమా ఉల్లంఘనలు జరిగాయి, నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి, క్విడ్ ప్రోకో జరిగింది. కాబట్టి కేటీఆర్ శిక్షరుడు, ఇందులో చక్రం అంతా తిప్పింది కూడా కేటీఆర్ఏ అని ఒక ఎస్టాబ్లిష్ చేసే విధంగా అందుకు సంబంధించినటువంటి ఆధారాలన్నింటినీ కూడా ఈరోజు ప్రభుత్వం బయటపెట్టింది. సో అందులో భాగంగా ఈరోజు ప్రభుత్వం విడుదల చేసినటువంటి దాంట్లో అశ్మెన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అనంతపూర్ విండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, గాంధారి హైడ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, గ్రీన్ కో ఆస్టా ప్రైవేట్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, గ్రీన్ కో హిమ్ కైలాసం హైడ్రో పవర్ లిమిటెడ్ కంపెనీ, గ్రీన్ కో సోలార్ పవర్ లిమిటెడ్ కంపెనీ, గ్రీన్ కో శ్రీ సాయి కృష్ణ హైడ్రో ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, గ్రీన్ కో సుమేజ్ హైడ్రో ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ,
రాయలసీమ విండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, ఆర్టీ రినవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సరోజా రినవబుల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సి ఎనర్జీ రినవబుల్ ప్రైవేట్ ఎనర్జీ లిమిటెడ్ కంపెనీ, సాయి షేర్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, శ్రేయాస్ రినవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, గ్రీన్కో బుధిల్ హైడ్రో పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, గ్రీన్కో రాయల విండ్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, సనోలా విండ్ పవర్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ, ఇట్లా దాదాపుగా 26 కంపెనీల ద్వారా 46-49 కోట్ల రూపాయలని నేరుగా బాండ్ల రూపంలో తిరిగి చెల్లించారు. అంటే ఇందులో క్విడ్ ప్రోకో జరిగింది. ఇన్ని రోజులు కేటీఆర్ చేస్తున్నటువంటి వాదన అంతా కూడా శుద్ధ అబద్ధము అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. లాభం చేకూర్చలేదు అని చెప్తున్నటువంటి వాదన తప్పు అని చెప్పి ప్రభుత్వం కొట్టిపారేస్తా ఉంది. అవినీతి జరగలేదు అని చేస్తున్నటువంటి వాదన శుద్ధ అబద్ధం అని చెప్పి కొట్టిపారేసేటువంటి ప్రయత్నాలని ప్రభుత్వం చేస్తూ అందుకు సంబంధించినటువంటి ఈ ఆధారాలని, ఈ బాండ్ల కొనుగోలుకు సంబంధించినటువంటి ఆధారాలని ఈ రోజు ప్రభుత్వము బయటపెట్టింది. ఎప్పుడైతే ఈ అగ్రిమెంటు చేసుకోవడం కోసం చర్చలు ప్రారంభించారో ఆ ప్రారంభించినటువంటి సమయం నుంచే ఈ విధంగా ఆనాడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి ఆ ఫార్ములా ఈ రేసులో ఒప్పందం కుదుర్చుకున్నటువంటి కంపెనీ ప్రయోజనాన్ని చేసింది. అందుకు సంబంధించి ఈ బాండ్లను కొనుగోలు చేసి బీఆర్ఎస్కు అప్పగించింది అనేటువంటి ఆధారాలను ఈరోజు బయటపెట్టి సో ఏ విధంగా అవినీతి జరిగింది అనేటువంటిది ఒక ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేసింది. 2022 ఏప్రిల్ 8 నుంచి ఆ తర్వాత ఎన్నిసార్లు బాండ్లను కొనుగోలు చేసి ఏ విధంగా ఎన్ని కోట్ల రూపాయలని బీఆర్ఎస్కు ఇచ్చింది అనేటువంటిది బయటపెట్టి సో ఇందులో ఖచ్చితంగా క్విడ్ ప్రోకో జరిగింది, అవినీతి జరిగింది. ఆ కంపెనీతో ఫార్ములా ఈ రేస్ ఒప్పందం కుదుర్చుకున్నందుకు బీఆర్ఎస్కు ఆ డబ్బుల నిధుల మళ్లింపు బాండ్ల రూపంలో చేరింది అనేటువంటిది ఈరోజు ఎస్టాబ్లిష్ చేసేటువంటి ప్రయత్నాన్ని ప్రభుత్వం చేసింది. ఆ ఆధారాలను ఈరోజు బయటపెట్టింది. సో మొత్తం మీద ఇది ఆ ప్రభుత్వం ఈ ఫార్ములా ఈ రేసు కేసు వెనకాల జరిగినటువంటి అసలు మతలబుకు సంబంధించినటువంటి అంశాలను ఇవాళ ప్రభుత్వం బయటపెట్టింది. ఎందుకంటే ఈ కేసులో ముఖ్యంగా ఈ అంశంలో మొదటి నుంచి ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి జరగలేదు అనేటువంటి అంశాన్ని కేటీఆర్ పదే చెప్తున్నారు. ఇది పూర్తిగా హైదరాబాద్ ఇమేజ్ను పెంచడం కోసం చేసేటటువంటి ప్రయత్నంగానే ఆయన చెప్పుకొస్తూ ఉన్నారు. సో మరోవైపు ఒక ప్రొసీజర్ ప్రకారంగా నిధుల విడుదల జరగలేదు, కానీ సో దీంట్లో డబ్బులు తిన్నది లేదు, దీంట్లో అవినీతి జరిగింది లేదు, సో దీంట్లో ఎవరు కూడా నిందితులు కాదు అనేటువంటి అంశాన్ని ఆయన చెప్తూ వస్తున్నారు. ఒక రకంగా ప్రజల్లో కూడా ఈ అంశం పట్ల సో ఈ రోజు ప్రభుత్వం పూర్తిగా విడుదల చేసినటువంటి ఈ అంశాలు బయటికి వచ్చేంత వరకు కూడా పూర్తిగా ఈ అంశం పట్ల కొంత ఇటు కేటీఆర్ విషయంలో కొంత ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రజల విషయంలో కొంత పాజిటివ్ గానే ఉన్నారు. సో అసలు తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం మనం లైవ్ లో. एक्नॉलेजमेंट भी मैंने ले लिया कि मैं आया, मिला, उनको स्टेटमेंट भी मिल गया और उम्मीद करता हूं जो इन्फॉर्मेशन उनको चाहिए अगर वो राइटिंग में पूछेंगे तो मैं जरूर वापस फिर उनको समाचार दूं. Sir, tomorrow you are also summoned for the ED. So will you be attending the ED? Let me get through this drama first, no? Because these guys, I don't know, their plan was very devious. They wanted to put me in for 4-5 hours. They wanted to go raid my place. आज मेरी फादर-इन-लॉ की दूसरी बरसी है, डेथ एनिवर्सरी है, घर पे पूजा चल रही है और मुझे ये लोग मेरे घर पे रेड करने की बात कर रहे हैं. मुझे रेड से कोई तकलीफ नहीं, इंक्वायरी से कोई तकलीफ नहीं, कोई चीज से कोई तकलीफ नहीं. मैंने कोई गलती किया ही नहीं, डरने की कोई बात नहीं. पर सिंपल बात है, एज ए सिटीजन ऑफ दिस कंट्री आई एम एंटाइटल्ड टू माई कॉन्स्टिट्यूशनल राइट्स. My rights as a citizen have to be defended. So therefore I wanted a lawyer, they said no, so therefore I gave a statement. Now what happens next, we'll have to see from the government, and then based on that I'll decide my course of action. Thank you.